సార్వత్రిక ఎన్నికల్లో 5 విడతలు పూర్తి చేసుకుని 6వ విడతకు సిద్ధమవుతోంది. 6వ విడతలో దేశ రాజధాని ఢిల్లీ, ఆ పక్కనే ఉన్న హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఢిల్లీ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కృష్ణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఎన్నికల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రస్తుతం ఢిల్లీ పూర్తిగా ఒక పట్టణ ప్రాంత రాష్ట్రం. ఇక్కడ ఈ ఎన్నికల నిర్వహణ వాటి కోసం మీరు చేస్తున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఢిల్లీలో మీరు చెప్పినట్లు ఎలక్షన్స్ ఓటింగ్ అనేది 25th 25వ తారీఖు మేకి జరుగుతున్నది. దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ జరిగిపోయినాయి, జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్లు ఉన్నాయి. ఢిల్లీలో 7 పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి. ఈ 7 పార్లమెంట్ సీట్స్లో దాదాపు 13,640 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 2,627 లొకేషన్స్లో ఈ 13,000 చిల్లర పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. పోలింగ్ స్టేషన్స్ అన్నీ సెటప్ అవుతున్నాయి. దాని తర్వాత మ్యాన్ పవర్ అనేది మొత్తం పోలింగ్ కావాల్సినటువంటి మ్యాన్ పవర్ డిప్లాయ్మెంట్ అయిపోయింది. వాళ్ళ ట్రైనింగ్ అంతా రెడీ అయిపోయింది. తర్వాత మెషిన్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కూడా వాటి చెక్కింగ్ కానీ ర్యాండమైజేషన్ అంతా అయిపోయినది. సో బేసికల్గా ఎలక్షన్స్ అంటే మెన్, మెషిన్స్ అండ్ మెటీరియల్, ఈ 3 ఆస్పెక్ట్స్లో కూడా కంప్లీట్గా రెడీనెస్ ఉన్నది. సో వీఆర్ రెడీ టు గో ఫర్ ద ఎలక్షన్స్. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మీరు కేటగరైజ్ చేస్తూ ఉంటారు, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్. ఈ సిటీలో ఇదివరకు అలాంటి ఏమైనా పోలింగ్ స్టేషన్స్ కానీ ఏరియాస్ కానీ ఐడెంటిఫై చేశారా? అలాంటి చోట ఏమైనా స్పెసిఫిక్ అరేంజ్మెంట్స్? ఢిల్లీలో ఇట్లా వైలెన్స్ ఇట్లాంటి హిస్టరీ అనేది ఏం లేదు రీసెంట్ టైమ్స్లో, కాబట్టి ఫ్రమ్ దట్ యాంగిల్ దెర్ ఇస్ నో ఇష్యూ. కానీ ఎలక్షన్ కమిషన్ క్రైటీరియా గైడ్లైన్స్ మీద కొన్ని డేటాబేసెస్ మీద కానివ్వండి, తర్వాత అక్కడ లోకల్ సిచ్యుయేషన్ నుంచి కానివ్వండి, కొన్ని పోలింగ్ స్టేషన్స్ని క్రిటికల్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తిస్తారు. అలా మా దగ్గర కూడా ఒక 2,800 పోలింగ్ స్టేషన్స్ని అట్లా క్రిటికల్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్గా అక్కడ ఎవరైతే ఆర్ఓ ఉంటారో ప్లస్ డిస్టిక్ పోలీస్ అథారిటీస్ కలిసి జాయింట్ ఎక్సర్సైజ్ చేసి దాన్ని గుర్తించారు. వాటిలో కొంచెం స్పెషల్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. దాని తర్వాత ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నిటిలో కూడా 100% వెబ్ కాస్టింగ్ చేస్తాం. వెబ్ కాస్టింగ్ అంటే పోలింగ్ స్టేషన్ లోపల, పోలింగ్ స్టేషన్ బయట కూడా కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరాతోని లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఆ లైవ్ స్ట్రీమింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్లో ప్లస్ యాజ్ సిఇఓ ఆఫీస్లో, మా ఆఫీస్లో కూడా వీ కెన్ సీ ఎనీ ఆఫ్ దీస్ పోలింగ్ స్టేషన్స్ అట్ ఎనీ టైమ్. కాబట్టి ఆ కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట. అన్ని పోలింగ్ స్టేషన్లోనూ ఈ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఏమో దేశవ్యాప్తంగా చెప్పినప్పుడు 50% కవరేజ్ అని చెప్పి, మేము కూడా 50% కవర్ చేస్తున్నాం టోటల్. కానీ 50%లో 100% వల్నరబుల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కవర్ చేస్తున్నాం. 50% అంటే మా దగ్గర దాదాపు కొంచెం 7,000 ఆల్మోస్ట్ 7,000 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. వాటిల్లో 2,800 వల్నరబుల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్. సో ఇవన్నీ కూడా 100% కవరేజ్ అయిపోతుంది. ఇప్పుడు అందరి దృష్టి పోల్ పర్సంటేజ్ మీద ఉంది. లాస్ట్తో పోల్చుకుంటే ఇప్పటిదాకా జరిగిన 5 ఫేజెస్లో ఒక 4th ఫేజ్ మినహా మిగతా ఫేజెస్ అన్నీ కూడా కొంత ఓటర్ టర్న్అవుట్ తక్కువగా రిజిస్టర్ అవుతూ వచ్చింది. పర్టికులర్గా అర్బన్ మెట్రోపాలిటన్ ఏరియాస్లో జనరల్గానే తక్కువగా ఉంటుంది. ఈసారి ఆ పోల్ పర్సంటేజ్ పెంచడానికి ఏమైనా ఎఫర్ట్స్ మీరు మీ వైపు నుంచి? మీరు చెప్పినట్లు కొంచెం అర్బన్ ఏరియాస్లో వాట్ వీ కాల్ అర్బన్ ఎపథీ అనేది ఉంటుంది కొంచెం. దానివల్ల ఓటర్ టర్న్అవుట్ పర్సంటేజ్ జనరల్గా కూడా నేషనల్ యావరేజ్ కానీ మిగతా ఏరియాస్ తోటి కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. ఢిల్లీ మిగతా మెట్రోపాలిటన్ ఏరియాస్ తోటి కంపేర్ చేస్తే ఢిల్లీ ఫేర్స్ బెటర్. లాస్ట్ 2 ఎలక్షన్స్ 2014, 2019లో కూడా ఇన్ కంపారిజన్ విత్ అదర్ మెట్రోపాలిటన్ సిటీస్ బై అండ్ లార్జ్ ఢిల్లీ బెటర్ ఉన్నది. ఈసారి కూడా మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఢిల్లీ విల్ డూ వెల్ అని చెప్పేసి. దానికోసం మేము రకరకాల ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేసాము. రీచ్ అవుట్ ప్రోగ్రామ్స్, స్వీప్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది కమిషన్ది. దాని త్రూ డిఫరెంట్ సెగ్మెంట్స్, వెదర్ ఇట్స్ విమెన్ ఓటర్స్ ఆర్ యూత్ ఓటర్స్, యంగ్ ఫస్ట్ టైం ఓటర్స్, లేదంటే ట్రాన్స్జెండర్ ఓటర్స్, సీనియర్ సిటిజన్స్, ఇట్లా రకరకాల వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలకు కూడా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి మా ఫీల్డ్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళని రీచ్ అవుట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము టు పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ టర్న్అవుట్. ఓకే, ఓటర్ టర్న్అవుట్ని ప్రభావితం చేసే అంశాల్లో ఈ ఎండ, వేడి, అసలు ఇంత సమ్మర్లో జరుగుతున్న ఎలక్షన్స్, దానికి తోడు వాతావరణ శాఖ నుంచి ఒక ఆరెంజ్ అలర్ట్ లాంటిది, హీట్ వేవ్ ప్రిడిక్షన్స్ ఉన్నట్టున్నాయి. సో దాని దృష్టిలో పెట్టుకుని ఏమైనా ఏర్పాట్లు చేశారా అక్కడ? అంటే ఒక నీడ ఏర్పాటు చేయడం కానీ, వాటర్ ఫెసిలిటీ లాంటివి.
హీట్ వేవ్ ఈసారి కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఐఎండి వాళ్ళ ప్రెడిక్షన్ వచ్చింది, కరెక్ట్ అది. దాన్ని బట్టి మేము కొంచెం మా అరేంజ్మెంట్స్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాము. నార్మల్గా కూడా మేము వాట్ ఈస్ కాల్డ్ ఏఎంఎఫ్, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అని చెప్పేసి అన్ని పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో ప్రతి ఎలక్షన్లో కూడా అరేంజ్ చేస్తాము. ప్రోగ్రెసివ్గా ప్రతి ఎలక్షన్లో కొంచెం ఇంప్రూవ్ అవుతానే ఉన్నాయి. ఈసారి హీట్ వేవ్ కండిషన్స్ వల్ల కొన్ని స్పెషల్ అరేంజ్మెంట్ చేస్తున్నాము. అదేంటంటే ఫస్ట్లీ అన్ని పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో కూడా షేడెడ్ ఏరియాస్, కవర్డ్ ఏరియాస్ ఉంటాయి, షామియానాలు వేసి పెడతారు. దాంతోపాటు ఆ ఏరియాస్లో వాటర్ కూలర్ కానీ లేదంటే మిస్ట్ ఫ్యాన్ కానీ అరేంజ్ చేయమని చెప్పేసి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. కింద ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ చేస్తున్నారు వాళ్ళు, కాబట్టి కొంచెం అక్కడ కూర్చోడానికి వెయిటింగ్ చేయడానికి కూడా రీజనబుల్ టెంపరేచర్లో అక్కడ వెయిట్ చేయొచ్చు అని. దాంతోపాటు మా యొక్క పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఏవైతున్నాయో మోస్ట్లీ గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నాయి. ఆ స్కూల్స్లన్నింటిలో కూడా వాటర్ కూలర్స్, ఆర్ఓ సిస్టమ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఎక్కడైతే కొన్ని బిల్డింగ్స్లో లేవో అక్కడ మేము స్పెషల్ అరేంజ్మెంట్ చేస్తున్నాము. కాబట్టి అన్ని లొకేషన్స్లో కూడా కూల్ డ్రింకింగ్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది. దాంతోపాటు ఈసారి ఫస్ట్ టైం మేము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా పారామెడిక్స్ని డిప్లాయ్ చేస్తున్నాము. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ప్లస్ లోకల్ బాడీస్ కలిసి పారామెడికల్ స్టాఫ్ని డిప్లాయ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా బేసిక్ మెడికల్ కిట్, ఓఆర్ఎస్ ఎక్సెట్రా ఏవైతే మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటే వాటితో పాటు అక్కడ డిప్లాయిడ్ ఉంటారు. సో ఎవరికైనా ఇట్లాంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి హీట్ వేవ్, డిహైడ్రేషన్ లాగా ఏమైనా ఉంటే వాళ్ళు ఇమీడియట్లీ అటెండ్ చేస్తారనమాట. ఆ ఏర్పాటు కూడా చేశాము. దాంతోపాటు మేము ప్రతి లొకేషన్కి కూడా స్పెషల్ ఇన్ఛార్జెస్ని పెట్టాము లోకల్ బాడీస్ నుంచి. కొన్ని పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఎక్కడైతే ఎక్కువ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో అక్కడ సీనియర్ ఆఫీసర్ లెవెల్కి యాజ్ ఏ నోడల్ ఆఫీసర్గా పెట్టాము. సో పాప మూమెంట్ కానీ, తర్వాత క్యూ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఈ మినిమం ఫెసిలిటీస్లో ఏదైనా కూడా దేనిలో కూడా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వెంటనే అటెండ్ చేసేసి దాన్ని సార్ట్అవుట్ చేస్తారు. ఢిల్లీ ఒక మెట్రోపాలిటన్ సిటీ, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటారు. తెలుగువారు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారికి మీరు తెలుగులో ఇచ్చే సందేశం ఏదైనా? తెలుగువారు కానీ మిగతా వాళ్ళు కానీ నేను ఇచ్చే సందేశం ఒకటే. ఎలక్షన్ రోజు, ఓటింగ్ రోజు 25th మేకి మన కంట్రీకి, మన దేశానికి ఇది ఒక గర్వకారణమైన విషయం. ఇంత పెద్ద ఎలక్షన్ జరుగుతున్నది, ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్షన్ మన దేశంలో జరుగుతుంది. కాబట్టి ఎండ అయినా వాన అయినా ఏదైనా కూడా 5 సంవత్సరాల్లో ఒకసారి ఈ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తెలుగు వాళ్ళు స్పెషల్లీ పెద్ద సంఖ్యలో వచ్చేసి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఢిల్లీలో మే 25న జరగనున్న ఎన్నికలు, పోలింగ్ తేదీ నాడు ప్రతి ఒక్కరూ ఎండైనా వానైనా వచ్చి, ఎందుకంటే 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఫెస్టివల్ ఇది, డెమోక్రటిక్ ఫెస్టివల్. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఆయన కోరుతున్నారు. కెమెరా పర్సన్ ప్రభుతో మహాత్మా కుడియా, TV9 న్యూఢిల్లీ.